వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఇంతకుముందు వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐసీటీకి సంబంధించినటువంటి బేసిక్స్ అనేవి చూసాం. సో ఈ వీడియోలో ఏం సిలబస్ని మనం డిస్కస్ చేసుకుంటున్నామని ఇంతకుముందు వీడియోలో చూసాం. సో అందులో భాగంగా మనం పార్ట్ 1లో కంప్యూటర్స్ గురించి చూడబోతున్నాం. సో కంప్యూటర్స్ అలానే దాంట్లో ఉన్న డిఫరెంట్ పెరిఫెరల్ డివైజెస్ ఏంటి, ఆ తర్వాత అసలు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ గురించి మనం చూస్తాం ఇదే వీడియోలో. ఓకే, సో ఈ వీడియోలో మనం చూసే టాపిక్స్ ఏంటి అంటే, నెంబర్ 1 అసలు కంప్యూటర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం కంప్యూటర్స్లో ఉన్నటువంటి పెరిఫెరల్ డివైజెస్ ఏంటి, తర్వాత ఇప్పటి వరకు కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన హిస్టరీ ఏంటి. ఓకే, అంటే కంప్యూటర్ యొక్క ఎవాల్యుయేషన్ ఎలా అయింది అనే విషయాన్ని మనం గమనిస్తూ వస్తాం. ఓకే, సో అందులో భాగంగా మనం మొదటిగా చూసేది ఏంటి అంటే, అసలు బేసిక్ కంప్యూటర్ అనే పదానికి మనం మీనింగ్ చూద్దాం. ఓకే, సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అలానే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్స్ అనేది వాళ్ళ కాలేజీ టైంలోనో లేదంటే వాళ్ళు బీటెక్ చదువుకునే టైంలోనో ఇంటర్మీడియట్ చదువుకునే టైంలోనో వాళ్ళకి ఖచ్చితంగా టచ్ అనేది ఉంటుంది కంప్యూటర్స్ విషయంలో. ఇది నాన్ మ్యాథ్స్ నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లేదా బీకామ్ బీఎస్సీ ఇటువంటి చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కంప్యూటర్స్ విషయంలో కానీ సైన్స్ పరంగా కొన్ని విషయాల్లో కానీ టచ్ అనేది ఉండదు. సో అందుకని ఇటువంటి బేసిక్స్ అనేవి ఎక్కువగా తెలుసుకుంటే నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్లో అడ్వాన్స్గా మీకు క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే ఇది అనేది ఉంటుంది. ఓకే, సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే, మనకి రీసెంట్గా మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో చూసారంటే మీరు జస్ట్ ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు జరిగినటువంటి విషయం అంటే గగనయానికి సంబంధించినటువంటి యాత్రికులు ఎవరు అనే విషయాన్ని ఒక 5గురు ఉంటారు మామూలుగా. సో అందులో 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరు గగనయాన్ యాత్రికులు కాదు అని చెప్పి క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కాబట్టి దీన్ని బట్టి మనం టాపిక్ని పూర్తిగా నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి, బేసిక్స్ నుంచి టాపిక్ని పూర్తిగా మనం నేర్చుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో అందులో భాగంగా కంప్యూటర్స్ అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. మరి కంప్యూటర్స్ అనే టాపిక్ని మనం చూడబోయేటప్పుడు అసలు బేసిక్గా కంప్యూటర్ అంటే ఏంటి, ఓకే, సో కంప్యూటర్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, సో కంప్యూటర్ అనే పదం బేసిక్గా కంప్యూటర్ యాక్ అనే ఒక లాటిన్ పదం నుంచి ఈ పదం రావడం అనేది జరిగింది. ఓకే, సో కంప్యూట్ అనగానే ఇంగ్లీష్లో క్యాలిక్యులేషన్ అంటే కంప్యూట్ చేయడం అంటే లెక్కించడం లేదా గణించడం అంటాం. సో లాటిన్లో ఉన్నటువంటి ఈ కంప్యూటర్ యాక్ అనే పదం యొక్క మీనింగ్ కూడా గణన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కంప్యూటర్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో ఇది 2 వర్డ్స్ కాంబినేషన్ అండి. ఇది కంప్యూట్ ప్లస్ ఈఆర్. ఓకే, సో కంప్యూట్ ప్లస్ ఈఆర్ ఈ 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్ ఇది. మరి కంప్యూట్ అంటే ఏంటి అంటే క్యాలిక్యులేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్ అని చెప్పి మనం చెప్పచ్చు. అలానే ఈఆర్ అంటే డివైజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. సో ఏ డివైజ్ అయితే క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్నే కంప్యూటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ దీంతో మనం చేస్తాం అంటే, దీని ద్వారా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తాం, లాజికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం, తర్వాత డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్నటువంటి డేటాని ప్రాసెస్ చేస్తాం, రిట్రీవ్ చేస్తాం. అలానే కంప్యూటర్ నుంచి ఆ డేటాని మనం అవుట్పుట్ డివైజెస్ ద్వారా ప్రింట్ కూడా తీసుకోగలుగుతాం. సో ఇటువంటి ఇన్ని రకాలైన అప్లికేషన్స్ అనేవి మనం కంప్యూటర్స్ ద్వారా చేయొచ్చు. మరి ఇన్ని రకాలైన అప్లికేషన్స్ చేయగలిగిన ఈ కంప్యూటర్స్ అనేవి ఎప్పుడు తయారైనవి, అలానే వీటికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు, సో కంప్యూటర్ కనిపెట్టక ముందు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా ఉండేవి అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. సో బేసిక్గా కంప్యూటర్ అనేది కంప్యూటర్ యాక్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. సో కంప్యూటర్ యాక్ అంటే గణన అనే అర్థం. సో కంప్యూటర్ అనేది 2 పదాల కలయిక, కంప్యూట్ ప్లస్ ఈఆర్. మరి ఈ కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్,
ఈఆర్ అంటే డివైస్ అని చెప్పుకోవచ్చు. ఏ డివైస్ క్యాలిక్యులేషన్ చేస్తారో దాన్ని కంప్యూటర్ అంటారు. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేస్తారు? సో మ్యాథమెటికల్ అవ్వచ్చు, లాజికల్ ఆపరేషన్స్ అవ్వచ్చు, కోడ్ని యూజ్ చేసుకొని చేసే ఎటువంటి ఆపరేషన్ అయినా అవ్వచ్చు. సో దీంట్లోనే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం, ప్రాసెస్ చేస్తాం, డేటాని రిట్రీవ్ చేసుకుంటాం, అలానే డేటాని ప్రింట్ కూడా చేస్తామని చెప్పుకోవచ్చు. సో డేటా అంటే మీనింగ్ ఆల్రెడీ ఇందాక నేను దీని ముందు క్లాస్లో మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఏదైతే మనం ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనం కంప్యూటర్కి లేదా మన మొబైల్ ఫోన్స్కి ఇవ్వగలుగుతున్నామో దాన్నే డేటా అంటాం. ఓకే, సో ప్రాసెస్డ్ డేటాని ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ని ఒక డివైస్ నుంచి మరొక డివైస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇది సో కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సో హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్ గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాలిక్యులేషన్స్ని ఎలా చేసేవారయ్యా అంటే అబాకస్ ద్వారా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడం అనేది జరిగేది మొదట్లో. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి స్కూల్లో ఈ అబాకస్ మీద క్యాలిక్యులేట్ చేయడం అనేది, ఎడిషన్స్ చేయడం అనేది ఖచ్చితంగా నేర్పిస్తూ ఉంటారు, మీరు గమనించవచ్చు. సో దీనికి ఉండే బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బీడ్స్ ద్వారా క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో అబాకస్ అనేది ఇది ఒక చైనా వాళ్ళ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. 2600 సంవత్సరం బీసీలో దీన్ని కనుగొనడం అనేది జరిగింది చైనా వాళ్ళు. సో ఆ టైంలో కనుక్కున్న ఈ అబాకస్ ఏదైతే ఉంటుందో ఈ అబాకస్ ద్వారా మొట్టమొదటిగా క్యాలిక్యులేషన్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా కూడికలు, తీసివేతలు, అలానే ఇటువంటి మ్యాథ్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా చేయడం అనేది జరుగుతుంది అబాకస్ ద్వారా అని చెప్పచ్చు. తర్వాత క్రీస్తు శకం 1502 సంవత్సరంలో క్రీస్తు శకం 1502 సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ ఎవరైతే ఉన్నారో అతను ఒక మెకానికల్ క్యాలిక్యులేటర్ని కనుగొనడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇది కూడా ఒక క్యాలిక్యులేటింగ్ మిషన్ అండి. సో దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ. సో కంప్యూటర్కి ముందు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ మిషన్స్ ఏవి అనే విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే 1 by 1 నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఇవి అని మనం చెప్పచ్చు. రైట్, సో మొట్టమొదటిగా అబాకస్ని కనుగొన్నారు. తర్వాత 1502 సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ కనుగొన్నటువంటి మెకానికల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ చూపించడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు మరి ఈ లియోనార్డో డావిన్సీ 1502 సంవత్సరంలో కనుగొన్నాడు. మరి ఈ మెకానికల్ క్యాలిక్యులేటర్ తర్వాత కనుక్కున్నది ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే చూడండి, 1642 సంవత్సరం 1642లో పాస్కలిన్ అనే ఒక కూడిక యంత్రాన్ని కనుగొన్నారు. సో దీన్ని కనుగొన్నది ఎవరు అంటే బ్లైజ్ పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త పాస్కలిన్ అనే ఒక యంత్రాన్ని కనుగొనడం అనేది జరిగింది. సో దీని ద్వారా 2 అంకెల్ని, సో 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి, ఇక్కడ మీకు నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, 0, 1, 4, 8, 4 ఇట్లా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడటం, తీసివేయటం, ఇటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాస్కలిన్ ద్వారా చేయటం అనేది జరిగింది. మరి దీన్ని ఎప్పుడు కనుక్కున్నారండి అంటే 1642 సంవత్సరంలో. మరి దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారండి అంటే పాస్కలిన్ కనుగొన్న సంవత్సరం అని అడుగుతారా? అలా అడగరు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అలా అడిగే రోజులు ఎప్పుడూ పోయినాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు అంటే సో అబాకస్, పాస్కలిన్, తర్వాత ఈ మనం ఇందాక మాట్లాడుకున్న డావిన్సీ కనుక్కున్న మెకానికల్ ఆపరేషన్ మిషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఒక పక్క ఇచ్చేసి అవి కనుక్కున్న ఇయర్స్ అనేవి ఒక పక్కన ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఓకే, సో ఇటువంటివన్నీ చూసి మనం ఎలా ఉండాలి అంటే బేసిక్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి క్వశ్చన్కైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఆల్రెడీ మన సోషియాలజీలో ఇంతకుముందు చూసాం. సో ఎవరైతే బేసిక్స్ ఫాలో అవుతూ ఈరోజు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ ఈవెంట్స్ని పట్టుకున్నారో వారందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగారు. ఓకే, వారు 1:100 రాకముందు చాలా ధీమాగా మాకు మెసేజ్ చేయడం అనేది జరిగింది.
ఓకే, సో అందులో భాగంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాస్కల్ కనుక్కున్న తర్వాత 1837 సంవత్సరంలో చార్లెస్ బాబేజ్ అలానే అడా లెవెనోస్ ఇద్దరూ కలిసి ఒక ఎనాలిటికల్ ఇంజన్ని కనుక్కున్నారు. ఓకే, సో మరి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని అంటారు అనగానే మనకి గుర్తొచ్చే పేరు ఏంటంటే చార్లెస్ బాబేజ్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి చార్లెస్ బాబేజ్ని అంటారు. సో ఇతను కనిపెట్టిందే ఈ ఎనాలిటికల్ ఇంజిన్ 1837 సంవత్సరంలో దీన్ని కనిపెట్టమనే జరిగిందని. సో ఇది ఈ ఎనాలిటికల్ ఇంజిన్. దీని ద్వారా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేవాళ్ళు. బీజగణితం అలానే మ్యాథ్స్కి సంబంధించిన టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 20 డెసిమల్ పాయింట్స్ వరకు వీటిని లెక్కించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఎనాలిటికల్ ఇంజిన్ గురించి. తర్వాత ఇందులోనే మనం గమనించినట్లయితే చూడండి, నెక్స్ట్ ఇందులోనే మెకానికల్ క్యాలిక్యులేటింగ్ పరికరం అనేది కనుక్కోవడం అనేది జరిగింది. అది ఎముకలు వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డంగా అలానే నిలువుగా పెట్టేసి ఆ ఎముకల వంటి నిర్మాణాలను ఏమంటారంటే నేపియర్ బోన్స్ అంటారు. సో వీటి ద్వారా కూడా క్యాలిక్యులేషన్స్ చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత డిఫరెన్షియల్ ఎనలైజర్ అనేది జేమ్స్ థామ్సన్ అనే వ్యక్తి కనుక్కోవడం అనేది జరిగింది. దీన్ని ఏ సంవత్సరంలో కనిపెట్టారు అంటే 1876 సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం అనేది జరిగిందండి. 1876 సంవత్సరంలో. ఓకే, తర్వాత దీనికి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలానే ఇంటిగ్రేషన్ సంబంధించిన సమస్యలు, ప్రాబ్లమ్స్ లేదా సమస్య ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే విధంగా ఈ డిఫరెన్షియల్ ఎనలైజర్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, సో స్టార్టింగ్ డేస్లో ఏవైతే ఉన్నాయో ఆ డేస్లో కంప్యూటర్ పనిచేయడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అవసరమైన డేటాని పంచ్డ్ కార్డ్స్ ద్వారా ఎవరు జాక్వార్డ్ లూమ్స్ అనే యాంత్రిక లూమ్స్ ద్వారా అందించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ టార్పాడో కంప్యూటర్. చూడండి, టార్పాడో కంప్యూటర్ అనేది ఉంది నెక్స్ట్. సో దీన్ని అమెరికన్ నేవీ వాళ్ళు కనుగొనడం అనేది జరిగింది. 1938 సంవత్సరంలో అమెరికన్ నేవీ వారి సబ్మెరైన్స్లో వినియోగించుకునేందుకు రూపొందించిన ఒక చిన్న ఎలక్ట్రోమెకానికల్ ఎనలాగ్ కంప్యూటర్, దీన్నే టార్పాడో కంప్యూటర్ అని అంటాము. నెక్స్ట్ ట్యూరింగ్ మిషన్. సో ఇది ఫస్ట్ మొట్టమొదటి గణన యంత్రం ఈ ట్యూరింగ్ మిషన్ అనేది చెప్పొచ్చు. సో కంప్యూటర్ ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఇన్పుట్ ఇస్తే ఖచ్చితంగా అవుట్పుట్ అనేది కంప్యూటర్ నుంచి వస్తుంది. ఆ అవుట్పుట్ని ప్రింటర్ ద్వారా తీసుకోవడం, అలానే ఆ అవుట్పుట్ని కర్వ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కర్వ్స్ గీసి అవుట్పుట్ అనేది చెప్పడం అనేది జరిగేది. సో ఈ ట్యూరింగ్ మిషన్ని అంకెల్ని సైతం పంచ్డ్ కార్డ్స్తో ముద్రించి తర్వాత యూజ్ చేసుకునే విధానాలు కూడా ఈ ట్యూరింగ్ మిషన్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీన్నే మొట్టమొదటి గణన యంత్రం అని చెప్పి చెప్తారు. ఓకే, నెక్స్ట్ జెడ్ మెషిన్స్. దీన్ని 1939 సంవత్సరంలో ఈ జెడ్ మెషిన్ని కనుగొనడం అనేది జరిగిందండి. 1939 సంవత్సరంలో ఈ జెడ్ మెషిన్స్ అనేవి కనుగొనడం అనేది జరిగింది. ఓకే, సో ఈ జెడ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కనుగొన్నది ఎవరు అంటే కోన్రాడ్ జూస్. సో కోన్రాడ్ జూస్ అనే వ్యక్తి ఈ జెడ్ మెషిన్స్ కనుక్కోవడం అనేది జరిగింది. సో దీన్ని మొదట్లో వచ్చిన ఎలక్ట్రోమెకానికల్ అంటే ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్గా మనం దీన్ని పరిగణించవచ్చు. ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్గా దీన్ని మనం పరిగణించవచ్చు అని చెప్పి చెప్పచ్చు. సో ఇలా ఒక్కొక్కటి వచ్చేసి ఈరోజు మనం వాడుతున్నటువంటి కంప్యూటర్స్, అలానే సూపర్ కంప్యూటర్ స్థాయికి ఈ కంప్యూటర్ యొక్క ఎవాల్యుయేషన్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ కంప్యూటర్స్లో మోడర్న్ కంప్యూటర్స్ అని అంటాం. సో ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఏంటంటే హిస్టరీని మనం త్రీ పార్ట్స్గా ఎలా డివైడ్ అయితే చేసుకున్నామో, సో కంప్యూటర్స్ పరంగా కూడా మనం 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటాం. సో ప్రాచీన కాలంలో యూజ్ చేసిన కంప్యూటర్స్ అంటే ఎప్పుడైతే తొలితరం కంప్యూటర్లు రాకముందున్న కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో, అంటే గణన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని
యాన్షియంట్ కంప్యూటర్స్ అని, వీటినేమో మోడర్న్ కంప్యూటర్స్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో మోడర్న్ కంప్యూటర్స్ అనేవి రూపొందించడానికి అలెన్ ట్యూరింగ్ వ్యక్తి బాగా ఎక్కువగా కృషి చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఎక్కువగా యూనివర్సల్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మోడర్న్ కంప్యూటర్స్ ఏవేవి అంటే మనం చూసినట్లయితే ఎడ్వాక్ ఒకటి, అలానే ఈఎన్ఐఏసి. సో ఎడ్వాక్ అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి చిన్నప్పుడు మనకి స్కూల్ లెవెల్లో కూడా దీని గురించి మనకి ఉండేది. సో ఎడ్వాక్ అనేది కనుగొన్నది ఎవరంటే సర్ జాన్ వాన్ న్యూమన్ అనే శాస్త్రవేత్త ఈ కంప్యూటర్ నిర్మాణాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో మరి ఈ ఎడ్వాక్ ఏదైతే ఉంటుందో ఈ ఎడ్వాక్ అనేది బైనరీ సంఖ్యామానాన్ని పోలి ఉంటుంది. మరి బైనరీ అంటే ఏంది చూడండి, బై అంటే 2. ఓకే, బై అంటే 2. సో కంప్యూటర్ బేసిక్గా తీసుకునే ఇన్పుట్స్ ఏవి అంటే 0, 1. ఓకే, మనం ఎటువంటి డేటా ఇచ్చినా కానీ కంప్యూటర్ దాన్ని 0, 1 చూడండి. ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్స్లో మనకి 4 రకాల నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అది ఇక్కడ ప్రస్తుతం. సో దీన్నే 0, 1ని ఉపయోగించి రాసే సిస్టమ్ని బైనరీ సిస్టమ్ అని అంటాము. అలా కాకుండా 8 బేస్ చేసుకొని రాసే దాన్ని ఆక్టల్ సిస్టమ్ అని అంటాము. 16 బేస్ చేసుకొని రాసేదాన్ని హెక్సాడెసిమల్ సిస్టమ్ అని అంటాము. ఓకే, సో కంప్యూటర్కి మనం ఎటువంటి డేటా ఇచ్చినా, సపోజ్ అక్షరం ఎడ్యుకేషన్స్ అని మనం ఇన్పుట్ ఇచ్చినా కానీ కీబోర్డ్ నుంచి అది దానికి నచ్చినట్లు 1 0 0 1 0 1 ఇట్లా దానికి నచ్చినట్లు మార్చుకుంటుంది. ఓకే, సో ఈ కోడ్నంతా దానికి కావాల్సినటువంటి బైనరీ రూపంలో కంప్యూటర్ అనేది మార్చుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్నే బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. సో 2 ఉండేటువంటి 0 లేదా 1 ఉండేదాన్ని బైనరీ సంఖ్యామానం అని అంటారు. సో మరి ఈ ఎడ్వాక్ ఏదైతే ఉంటుందో దీన్ని రూపొందించిన శాస్త్రవేత్త సర్ జాన్ న్యూమన్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇతను ప్రతిపాదించిన ఆర్కిటెక్చర్ ఏది అంటే స్టోర్డ్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ని ఇతను ప్రతిపాదించడం అనేది జరిగింది. సో దీని ఆధారంగా ఎడ్వాక్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ ఎడ్వాక్ అనేది మొదటి తరం అంటే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎడ్వాక్ అనేది మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈఎన్ఐఏసి అంటే ఏంటి అంటే సో ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఓకే, ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. దీన్ని 1946 సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం అనేది జరిగింది. 1946 సంవత్సరంలో ఈఎన్ఐసిని కనిపెట్టడం అనేది జరిగింది. దీన్ని అమెరికా ఆర్మీ ఏదైతే ఉంటుందో దీని యొక్క బలిస్టిక్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్ వాళ్ళు దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఓకే, సో వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన ల్యాబ్స్ వాళ్ళు దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది. మరి ఫస్ట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఏదయ్యా అంటే ఈ ఈఎన్ఐఏసి అని మనం చెప్పచ్చండి. ఓకే, సో ఈ ENIAC అనేదే ప్రపంచంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రోగ్రామబుల్ కంప్యూటర్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎవరు రూపొందించారు అంటే జేపీ హెక్టర్ అండ్ జాన్ మచ్లీ దీన్ని కనుగొనడం అనేది జరిగింది. జేపీ హెక్టర్ అండ్ జాన్ మచ్లీ దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఓకే, సో అమెరికాలో ఉన్నటువంటి బెల్ ల్యాబొరేటరీ వాళ్ళు 1953 సంవత్సరంలో ట్రాన్సిస్టర్ని కనుగొన్నారు. ఓకే, సో ట్రాన్సిస్టర్ని కనుగొనడం జరిగింది. సో కంప్యూటర్స్లో మనం వాడేటువంటి కంప్యూటర్స్ కానీ మొబైల్ ఫోన్స్లో కానీ మనం వాడేటువంటి ఐసీ అంటాం. ఐసీ అంటే ఏంటండి అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటాం. మరి సో ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్లో మనం వాడేది ఏంటయ్యా అంటే ఈ ట్రాన్సిస్టర్లని ప్లస్ రెసిస్టర్లను వాడతాం. సో మీరు మీ ఇంట్లో ఉన్న ఏసీ కానీ టీవీ కానీ ఎటువంటి బోర్డు ఓపెన్ చేసినా కానీ దాంట్లో ట్రాన్సిస్టర్ అనేది కనిపిస్తుంది, రెసిస్టర్ అనేది కనిపిస్తుంది, కెపాసిటర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు అన్నీ ఒకచోట క్లబ్గా చేస్తే దాన్ని ఇంటిగ్రేటెడ్ చిప్ అంటాం.
ఓకే, సో దాని మీద కోడ్ అనేది ఉంటుంది. ఈ బోర్డు అంతా ఇవన్నీ కలిపిన బోర్డునే ఇంటిగ్రేటెడ్ చిప్ అంట. సో మదర్ బోర్డు ఉంది, మదర్ బోర్డు పాడైపోయింది అని చెప్తుంటారు. సో ఆ బోర్డు మీద ఉండేవి ఏంటంటే నథింగ్ బట్ ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, డయోడ్స్, తర్వాత ఈ మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లు, ఇవన్నీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ చిప్ మీద ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బోర్డు మీద ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ SSCM, దీన్నే స్మాల్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్ చెప్పచ్చు. స్మాల్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్. దీన్ని సర్ జాన్ న్యూమన్ పేపర్ ఆధారంగా రూపొందించి 1948వ సంవత్సరంలో దీన్ని రూపొందించారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ SAGE 1950వ సంవత్సరంలో దీన్ని రూపొందించడం అనేది జరిగింది. 1950వ సంవత్సరంలో దీన్ని రూపొందించడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ గెలాక్టిక్ కంప్యూటర్. మరి ఈ ఇంటర్ గెలాక్టిక్ కంప్యూటర్ని 1962వ సంవత్సరంలో ఈ ఇంటర్ గెలాక్టిక్ కంప్యూటర్స్ని రూపొందించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మరి ఈ ఐసీల గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మరి ఐసీల్లో వాడే ఎలిమెంట్స్ ఏవి అంటే సిలికాన్ అండ్ జెర్మేనియం ఏవైతే ఉన్నాయో ఈ మూలకాలని మనం ఐసీల్లో వాడతామని చెప్పుకోవచ్చు. సిలికాన్ అండ్ జెర్మేనియం ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం ఐసీల్లో వాడతామని చెప్పుకోవచ్చు. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ చిప్ లేదా ఐసీని జాక్ కిల్బీ అలానే రాబర్ట్ నోయిస్లు రూపొందించడం అనేది జరిగింది. ఓకే, సో ఈ ఐసీ ఏదైతే ఉంటుందో ఐసీలు అంటే చూడండి, మనకి 5 రకాల కంప్యూటర్కి సంబంధించి 5 రకాల తరాలు అనేవి ఉంటాయి. సో అందులో ఎప్పుడైతే ఈ సిలికాన్తో చేసినటువంటి ఈ ఇంటగ్రేటెడ్ చిప్స్ అనేవి యూజ్ చేశారో అక్కడి నుంచి కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ వెళ్ళింది అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. సో ఎన్ని రకాల కంప్యూటర్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, సో SAGE అనేది 1950లో, ఇంటర్ గెలాక్టిక్ కంప్యూటర్ అనేది 1962లో కనుక్కోవడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ఐసీ అనేది సిలికాన్ మరియు జెర్మేనియంతో ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో మొట్టమొదటి ఐసీని ఏర్పాటు చేసింది ఎవరు అంటే BEL వాళ్ళు మొట్టమొదటి ఐసీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీరు BEL అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వచ్చేసరికి BEL అంటాము, భారతీయ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఓకే, సో ఇంటెల్ సంస్థ మరి ఐసీని ఎవరు రూపొందించారు, ఏ సంస్థ రూపొందించిందంటే సో మనకి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే పేరు ఇంటెల్. సో ప్రాసెసర్స్ అంటాం మనం. సో ప్రాసెసర్స్ అంటాం. ఆ ప్రాసెసర్స్ అనేది కూడా ఒక చిప్. ఓకే, సో ఇంటెల్ అని చెప్తాం. సో ఈ ఇంటెల్ 4004 ఏదైతే ఉంటుందో అది మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత అసలు మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే ఒక చిప్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్కి సంబంధించినటువంటి హార్డ్వేర్లో ఒక ప్రధానమైన విభాగం ఈ మైక్రో ప్రాసెసర్ అనేది. సో కంప్యూటర్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెసింగ్ మొత్తం ఈ మైక్రో ప్రాసెసర్ చేస్తుందని చెప్పొచ్చు. సో సిస్టమ్కి సంబంధించి ప్రాసెసర్ ఎంత అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. ఓకే, సో ఏం ప్రాసెసర్ వాడుతున్నారు సిస్టంలో, అది ఏ జనరేషను అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇది ఈ కంప్యూటర్కి సంబంధించిన విషయం. రైట్, ఓకేనండి. ఇప్పుడు జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి మనం చూస్తున్నాం. సో కంప్యూటర్కి సంబంధించి మనం మొత్తం 5 రకాల జనరేషన్స్ని మనం గమనించండి. సో కంప్యూటర్కి సంబంధించి మొత్తం 5 జనరేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 జనరేషన్స్ గురించి మనం చూసినట్లయితే సో ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి 1940 నుంచి 1950s వరకు ఉన్న టైంలో వాడిన కంప్యూటర్స్ని ఏమంటాము అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో వాడినటువంటి ఐటమ్స్ ఏవి అని మనం చూసినట్లయితే దీంట్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ని వాడటం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
మరి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని తెలుగులో ఏమంటాము అంటే శూన్య నాళికలు అంటాము. సో కంప్యూటర్ అనేది ఆన్ కావాలంటే ఎప్పుడైతే ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది హెవీగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ కంప్యూటర్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మనం పంచ్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ పంచ్డ్ కార్డ్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇక్కడ వాడిన టెక్నాలజీ ఏందయ్యా అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ టైంలో ఈ ఫస్ట్ జనరేషన్ 1940s నుంచి 1950s వరకు ఉన్న టైం ఏదైతే ఉంటుందో ఈ టైంలో ఉన్నటువంటి మెమరీ, మరి కంప్యూటర్ అన్న తర్వాత మెమరీ ఉంటుంది కదండి, మరి మెమరీకి ఏం వాడారు అంటే సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే మెమరీ అనేది చెప్పి వాడటం అనేది జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే మెమరీ అనేది ఇక్కడ వాడటం అనేది జరిగింది. మరి స్టోరేజ్ కోసం దేన్ని ఉపయోగించారు అంటే పంచ్డ్ కార్డ్స్ని స్టోరేజ్ కోసం ఈ టైంలో ఉపయోగించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ టైంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏవయ్యా అంటే ENIAC ఒకటి ఉంది, తర్వాత EDSAC ఒకటి ఉంది, నెక్స్ట్ EDVAC ఒకటి ఉంది, నెక్స్ట్ UNIVAC ఒకటి ఉంది, తర్వాత IBM వాళ్ళు తయారు చేసినటువంటి చూడండి IBM వాళ్ళు తయారు చేసినటువంటి ఆ కాలంలో IBM వాళ్ళు తయారు చేసినటువంటి IBM సిరీస్ అయినటువంటి 701 అలానే 650 ఈ రెండు సిరీస్లు మొదటి తరం కంప్యూటర్స్కి చెందినవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో IBM 701, 650 ఈ రెండు కూడా మొదటి తరానికి చెందిన కంప్యూటర్లు అని చెప్పుకోవచ్చు. మరి ఈ కంప్యూటర్స్ ఇన్ని మాట్లాడుకున్నాం మనం. వీటికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మొదటి తరం కంప్యూటర్స్ యొక్క ఫీచర్స్ ఏంటయ్యా అని చెప్పి మనం మాట్లాడుకుంటే సో మొదటి తరం కంప్యూటర్స్లో ఇవి సైజ్ చాలా హెవీగా ఉంటాయి. సో హ్యూజ్ సైజ్ అనేది ఉంటుంది, అలానే రిలయబుల్గా ఉండేది కాదు, అంటే వర్క్ చేసుకోవడానికి, అలానే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది సో దాని నుంచి మనం అన్రియల్గా ఉండేది. ఓకే, ఆ డేటా అనేది కానీ తర్వాత మనం వర్క్ చేసుకోవడానికి మనకి యూజ్ అవ్వడానికి కానీ చాలా అన్రియల్గా ఉండేది. తర్వాత ఆ టైంలో హెవీగా వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయటం వల్ల ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కానీ పంచ్డ్ కార్డ్స్ కానీ హెవీ కాస్ట్గా ఉండటం వల్ల ల్యాప్టాప్స్ సిస్టమ్స్ కూడా చాలా కాస్ట్గా ఉండేది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరు వాడారు అంటే సో ఇది కమర్షియల్ యూజ్కి ఇవి పనికొచ్చేవి కాదు. ఆ టైంలో కమర్షియల్ యూజ్కి ఇది పనికొచ్చేది కాదు. అలానే లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిసిటీని హెవీగా ఇవి కన్జ్యూమ్ చేసుకున్నాయి. సో ఎలక్ట్రిసిటీని హెవీగా కన్జ్యూమ్ చేసుకున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడైతే నేను మీకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ చెప్పానో ఇక్కడ లాట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అయితేనే ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి రన్నింగ్లోకి వస్తాయి. సో ఈ లాట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హెవీగా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి మనం చూసినట్లయితే క్లియర్గా చెప్పాలి అంటే 1942 నుంచి 1954 వరకు ఉన్న తరాన్ని ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాము. సో ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో శూన్య నాళికలు లేదా వ్యాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు. అలానే పంచ్డ్ కార్డ్స్ మెమరీ కోసం వాడటం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో తర్వాత వీటికి సంబంధించిన కంప్యూటర్స్ ఏవి అంటే ENIAC, EDSAC, UNIVAC, IBM సిరీస్ అయినటువంటి 701, 650 అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కనుక మనం చూసినట్లయితే సెకండ్ జనరేషన్ వచ్చేసరికి మనం 1942 నుంచి 54 దాకా చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూడండి 1954 నుంచి సో 1954 నుంచి 1962 వరకు ఉన్న కంప్యూటర్స్నే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ జనరేషన్స్లో ఏం వాడారని చెప్పుకున్నాం, వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడారని చెప్పుకున్నాం. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ని వాడటం అనేది జరిగింది. ఓకే, సో ట్రాన్సిస్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టర్ ఈక్వల్ టు ట్రాన్సిస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ట్రాన్సిస్టర్ని దీంట్లో వాడటం అనేది జరిగింది. ఏ ప్లేస్లో వాడటం అనేది జరిగింది అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో ఈ ట్రాన్సిస్టర్ని వాడటం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ టైంలో జరిగినటువంటి మార్పు ఏంటి అంటే సో సైజ్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది.
సో సిస్టమ్స్ యొక్క సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మెమరీ కింద పంచ్డ్ కార్డ్స్ వాడామనుకున్నాము, ఇక్కడ మెమరీకి ఏం వాడారు అంటే మ్యాగ్నెటిక్ కోర్స్ అనేవి వాడటం జరిగింది. అలానే మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది కూడా ఇక్కడ వాడటం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది ఇక్కడ వాడారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ జనరేషన్లో మెమరీకి వాడిన పదార్థం ఏది అంటే మ్యాగ్నెటిక్ టేప్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ స్టోరేజ్కి ఎటువంటివి వాడారు పదార్థాలు అంటే డిస్కులు వాడేవాళ్ళు ఇక్కడ స్టోరేజ్కి. ఓకే, స్టోరేజ్కి డిస్క్స్, మ్యాగ్నెటిక్ డిస్క్లు అనేవి వాడటం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పచ్చు. మరి ఇక్కడున్న కంప్యూటర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే IBM సిరీస్లో ఉన్నటువంటి 1401, అలానే IBM 7094, IBM 1620, IBM 1620, CDC 3600, CDC 3600. సో ఇవన్నీ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్కి ఉదాహరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి కనుక మనం కంపేర్ చేసుకుంటే ఎక్కడ తేడా వచ్చిందంటే మనకు అక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడే బదులు ఇక్కడ ట్రాన్సిస్టర్ వాడారు, అంతే తేడా. సో ఇలా చేయడం వల్ల కంప్యూటర్ యొక్క సైజులో తేడా వచ్చింది, పాయింట్ నెంబర్ 1. ఓకే, కంప్యూటర్ యొక్క సైజులో తేడా వచ్చింది. అలానే ఇక్కడ మనం చూసినట్టయితే ట్రాన్సిస్టర్ని వాడటం వల్ల ఆ హీట్ ఏదైతే ఉంటుందో కొంత భాగం తగ్గింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ ట్రాన్సిస్టర్ని ఎప్పుడైతే వాడటం స్టార్ట్ చేశారో ఇక్కడ చూడండి లెస్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవ్వడం అనేది జరిగింది ట్రాన్సిస్టర్ని వాడటం వల్ల. తర్వాత ఫస్ట్ జనరేషన్ మీద కొంచెం స్పీడ్ అనేది పెరిగింది, కంప్యూటర్స్లో స్పీడ్ అనేది పెరిగింది. తర్వాత డిఫికల్టీ కొంచెం తగ్గింది కంప్యూటర్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి. ఓకే, నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. మరి ఇది 1964 సంవత్సరం నుంచి 1972 వరకు ఉన్న టెన్యూర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న టైంలో తయారైన కంప్యూటర్స్ మొత్తాన్ని థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అంటారు. సో ఈ టైంలో వాడిన కంప్యూటర్స్లో ఇక్కడ టెక్నాలజీలో యూజ్ చేసిన సర్క్యూట్స్ ఏవి అంటే ఇంటగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇందా మనం మాట్లాడుకున్నాం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటి అంటే, సో ఇంటిగ్రేటెడ్ ఒక సర్క్యూట్లో మొత్తం ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, తర్వాత కెపాసిటర్లు, డయోడ్స్ మొత్తం దాని మీదే ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆ చిప్లో మొత్తం అన్నీ ఉంటాయి. సో ఈ ఐసీలు ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో రీప్లేస్ చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఐసీలు యూజ్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ వాడిన టెక్నాలజీ ఏంటయ్యా అంటే SSI అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనే టెక్నాలజీని తీసుకొని రావడం అనేది జరిగింది. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ మెమరీకి వాడిన టెక్నాలజీ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ. మెమరీకి మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ అనేది వాడటం అనేది జరిగింది. మెమరీకి మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ అనేది వాడారు. అలానే దీనికి సంబంధించి స్టోరేజ్ వచ్చేసరికి సో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ డిస్క్లనే స్టోరేజ్కి ఉపయోగించడం అనేది జరిగింది. మ్యాగ్నెటిక్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ స్టోరేజ్కి యూజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఈ సిరీస్లో మెయిన్ కంప్యూటర్స్ ఏంటి అంటే IBM 360 ఒకటి ఇక్కడ మెయిన్ కంప్యూటర్ థర్డ్ జనరేషన్కి సంబంధించి. తర్వాత హనీవెల్ 6000 ఒకటి, తర్వాత TDS 361 ఒకటి, అలానే DEC PDP 11. సో ఇంతవరకు దీని థర్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి మెయిన్ కంప్యూటర్స్. మరి వెన్ కంపేర్డ్ టు సెకండ్ జనరేషన్ వాట్ ఈస్ ద చేంజ్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సైజ్ అనేది చిన్నగా తగ్గుతూ వచ్చి ఈరోజు మన అరచేతిలో ఉండే కంప్యూటర్స్ కూడా మన చేతికి వచ్చేసినాయి. ఓకే, సో మరి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ చేంజ్ ఏముంటుందంటే సైజ్ అనేది తగ్గుతుంది, ఫాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో జనరేషన్కి దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే సైజ్ అనేది తగ్గించడానికి, తర్వాత ఫాస్ట్ అనేది పెంచడానికి, కాస్ట్లీ కూడా అంటే కాస్ట్ అనేది కూడా తగ్గించడానికి ఆ ఉద్దేశంతోనే ఈ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అందులో భాగంగా ఇక్కడ ఈ ఎప్పుడైతే ఐసీలు వాడటం జరిగిందో ఈ ఐసీలు వాడటంతో కరెంటు కూడా తక్కువగా కన్జ్యూమ్ అనేది అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అయ్యేది. అలానే ఇవి కమర్షియల్ యూజ్
యూజ్కి అంటే కమర్షియల్ యూజ్కి ఇక్కడ నుంచి ఈ థర్డ్ జనరేషన్ నుంచి కమర్షియల్ యూజ్ స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి 1972 నుంచి 1989 వరకు ఈ టైం స్పాన్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ మొత్తాన్ని ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ అని అంటాము. సో ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేసినటువంటి ఈ మెమరీకి దేన్ని యూజ్ చేశారు అంటే, సో ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ మెమరీకి యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మైక్రో ప్రాసెసర్స్ అనేది మెమరీ కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న దాంట్లో కూడా మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఫోర్త్ జనరేషన్లో ఉన్న వాటిలో మైక్రో ప్రాసెసర్స్ అనేవి సెమీ కండక్టర్ మెమరీతో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లార్జ్ స్కేల్లో ఈ మైక్రో ప్రాసెసర్స్ యొక్క సెమీ కండక్టర్ మెమరీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు స్మాల్ స్కేల్లో యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు లార్జ్ స్కేల్లో యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఫోర్త్ జనరేషన్స్లో యూజ్ చేసింది ఏంటంటే మైక్రో ప్రాసెసర్లు మెమరీ కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మెమరీ కోసం దేన్ని యూజ్ చేశారు అంటే చూడండి, ఇక్కడ మెమరీ కోసం మైక్రో ప్రాసెసర్లు వాడారని చెప్పుకున్నాం. మరి స్టోరేజ్ కోసం ఏం వాడారు అంటే, ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో ఫ్లాపీ డిస్క్లు. చూడండి, మీకు చాలామంది కంప్యూటర్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకి ఇంతకుముందు ఫ్లాపీ డిస్క్లు అనేవి ఉండేవి, సిపియులో మనం పెట్టుకోవడానికి వీలుగా ఫ్లాపీ డిస్క్స్ అనేవి ఉండేవి, ఫ్లాపీ డిస్క్స్. అలానే ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్స్ అని అంటారు. ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ కూడా స్టోరేజ్కి యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మ్యాగ్నెటిక్ టేప్స్ అలానే ఫ్లాపీ డిస్క్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ఫోర్త్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఫోర్త్ జనరేషన్లో స్టోరేజ్కి మనం ఫ్లాపీ డిస్క్స్ అలానే మ్యాగ్నెటిక్ టేప్స్ వాడారని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఈ జనరేషన్ నుంచి పర్సనల్ కంప్యూటర్స్ లేదా పీసీ అనేది ఈ జనరేషన్ నుంచే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో పీసీ వ్యక్తులకి పర్సనల్గా ఒక కంప్యూటర్ని యూజ్ చేసుకోవడానికి ఇచ్చి వారితో వర్క్ చేయడం కానీ లేదా తన పర్సనల్ అవసరాల కోసం కంప్యూటర్ని యూజ్ చేసుకోవడం కానీ ఈ టైంలోనే స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మెయిన్ ఈ టైంలో తయారైన మెయిన్ కంప్యూటర్స్ ఏంటంటే ఐబిఎం వాళ్ళకి సంబంధించినటువంటి పీసీ ఒకటి, తర్వాత యాపిల్ వాళ్ళది మెకింతోష్ ఒకటి ఈ టైంలోనే తయారైంది, తర్వాత స్టార్ 1000 అనే ఒక కంప్యూటరు, తర్వాత క్రే1 అనే ఒక కంప్యూటర్ కూడా ఈ టైంలోనే ఫోర్త్ జనరేషన్లోనే తయారయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ అనేది సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఏ కంప్యూటర్ అయినా కానీ కంప్యూటర్ యొక్క ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించింది. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం, అలానే ప్యారలల్ ప్రాసెసింగ్ని యూజ్ చేస్తున్నాం. సో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి మనం కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్నే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. సో ప్యారలల్గా నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో మనం కృత్రిమ మేధ అంటాం. మరి కృత్రిమ మేధ అంటే ఏంటి అంటే సో మానవుడు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సిస్టమ్ కూడా దానికి సరిపోయే రిజల్ట్ని తయారు చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఫిఫ్త్ జనరేషన్ అనేది 1989 నుంచి ప్రజెంట్ ఉన్న డేస్లో మొత్తం నడుస్తుందంతా మనకి ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ జనరేషన్లో మనకి సిస్టమ్స్ అనేవి ఎలా మారిపోయినాయి అంటే మనకి రకరకాలుగా మారిపోయినాయి, డెస్క్టాప్లుగా మారినాయి. సో మన ఇంట్లో వాడే డెస్క్టాప్లు, మన వర్క్ పర్పస్ యూజ్ చేసుకున్న ల్యాప్టాప్లు, తర్వాత నోట్బుక్స్గా, తర్వాత అల్ట్రా బుక్స్గా, తర్వాత క్రోమ్ బుక్స్గా, ఇన్ని రకాలుగా మనకి కంప్యూటర్స్ అనేవి చేంజ్ అయిపోయాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కంపేర్ టు ఫోర్త్ జనరేషన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే సో హియర్ వీ హ్యావ్ టు నో దట్ వెరీ ఫాస్ట్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రీవియస్ వెర్షన్తో కంప్లీట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ జనరేషన్లో ఫాస్ట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత పవర్ కన్జ్యూమ్ ఏదైతే ఉంటుందో ఈ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
ఈ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఈ ఫాస్ట్ అనేది బాగా పెరిగింది. తర్వాత ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా ఉండటం వల్ల ఇంకా రిజల్ట్ అనేది చాలా త్వరగా రావడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే ఉంటుందో ఈ టెక్నాలజీ ద్వారా స్పీడ్ అనేది పెరిగింది, యాక్యురేట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పవర్ కన్జంప్షన్ కూడా వీటిలో చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ మనం చూస్తాం కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటనేవి. సో లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో హై లెవెల్ లాంగ్వేజ్ మీకు తెలిసినటువంటి సి లాంగ్వేజ్ కానీ, జావా, కోర్ జావా కానీ, తర్వాత పైథాన్ లాంగ్వేజ్ కానీ, తర్వాత సి షార్ప్ అంటాం. .NETకి సంబంధించిన ఈ సి షార్ప్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ 5th జనరేషన్కి వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ అందుబాటులోకి రావడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కావాలన్నా కానీ వితిన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి దీనికి సంబంధించిన డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవండి మనకి 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి అంటే అనేది మనం ఇప్పటివరకు చూసాం. సో 1942 నుంచి సో నవేడేస్ జరుగుతున్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో కూడా వాడుతున్న కంప్యూటర్స్ మొత్తం మనం 5 జనరేషన్స్గా డివైడ్ చేసుకున్నాము. ఈ 5 జనరేషన్స్ గురించి మనం చూసాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇందులో మనం చూసే టాపిక్ ఏంటి అంటే మనం మిషన్స్ 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి చూసిన తర్వాత మనం చూస్తే ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ టర్మ్స్ అనేవి మనం తెలుసుకోవాలి కొంచెం. సో అందులో భాగంగా కంప్యూటర్ రిలేటెడ్ టర్మ్స్లో భాగంగా మొదటిది వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడాము అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి అసలు ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఏంటి అనేది దీని గురించి మనం లైట్గా తెలుసుకుందాం. సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో వాడినటువంటి ఫంక్షనాలిటీకి ఏదైతే ఉంటుందో దానికోసం వాడినటువంటి వస్తువులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వీటిని రెగ్యులర్గా స్విచ్చెస్లో, యాంప్లిఫైర్స్లో, రేడియోస్ అండ్ టెలివిజన్స్లో వాడతారు. సో ఆ టైంలో వ్యాక్యూమ్ ట్యూబ్స్ని వాడి ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ హీట్ ద్వారా కంప్యూటర్ అనేది ఆన్ అవ్వడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిస్టర్. సో సెకండ్ జనరేషన్ ఆఫ్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇక్కడ మనం ట్రాన్సిస్టర్స్ని వాడాం. సో ట్రాన్సిస్టర్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం ఇందాక ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టర్ ఆఫ్ ది డేటా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. డేటాను రెసిస్ట్ చేస్తుంది, అలానే డేటాని ట్రాన్స్ఫర్ కూడా అట్ ద సేమ్ టైం చేయగలిగేదాన్ని మనం ట్రాన్సిస్టర్ అని అంటాము. సో ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉంటుందో సో ట్రాన్సిస్టర్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద డివైజెస్. సో డివైజెస్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అలానే ఇది యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తూ ఉంటుంది లేదా ఒక స్విచ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ట్రాన్సిస్టర్ గురించి. సో నాన్ సైన్స్ స్టూడెంట్స్కి ఇది కొంచెం నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇది కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. కానీ ఏంటంటే మనం బేసిక్గా ఉన్న సబ్జెక్ట్ మొత్తం మనం నేర్చుకోగలిగితేనే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోగలిగితేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. సో ఓకే, ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ గురించి మనం చూడటం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ మరి ఐసి ఇంటిగ్రేటెడ్ చిప్ అనేది మనం ఇందాక చూసాం. సో ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేవి బేసిక్గా దేంతో తయారు చేస్తారు అంటే సిలికాన్తో తయారు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఐసీలు కానీ మనం వాడే మెమరీ కార్డ్స్ కానీ పెన్ డ్రైవ్స్లో మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఇవి మొత్తం సిలికాన్తో తయారు చేస్తారు. సో సిలికాన్ అంటే మన వాడుకలో ఉండే ఇసుక. ఓకే, సిలికాన్ ఏదైతే ఉంటుందో సిలికాన్తో తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మనకు ఉన్నటువంటి ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు ఇవన్నీ కలిపితేనే మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని మనం చెప్పుకున్నాం. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో వీటిని ఇది సిలికాన్తో తయారు చేస్తారు. మరి దీన్ని ఎన్నో జనరేషన్ల నుంచి స్టార్ట్ చేశారు అంటే 3rd జనరేషన్ నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి వాడటం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 3rd జనరేషన్లో కనుక మనం ఐసీల్ని కనుక చూసుకుంటే అక్కడ ఎస్ఎస్ఐ టెక్నాలజీలో యూజ్ చేయడం అనేది జరిగింది. సో స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో వాడారు. నెక్స్ట్ 4th జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో వాడటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ల గురించి మనం చూసినట్లయితే మైక్రో ప్రాసెసర్స్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ కంటైన్స్ CPU అండ్ ఇట్స్ సర్క్యూట్స్ ప్రెజెంటింగ్ ఇన్ ద ఐసి. ఓకే,
ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సిపియు అనే పదం గురించి చూద్దాం. సో సిపియు వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాము. సో కంప్యూటర్కి సంబంధించి సిపియుని మనం బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అనే పేరుతో పిలుస్తాం. సో కంప్యూటర్కి సంబంధించిన పూర్తి డేటా, సో ఇక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో డేటా మొత్తాన్ని ప్రాసెసింగ్ చేసేది సిపియుని. సో ఈ మామూలుగా డెస్క్టాప్లో వచ్చేసరికి సిపియు విడిగా ఉంటుంది. మన ల్యాప్టాప్లో చూసినట్లయితే కలిసే ఉంటుంది మొత్తం స్క్రీన్తో పాటే. ఓకే, స్క్రీన్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ ఎదురుగా మన కీబోర్డ్ కిందే మొత్తం సిపియు కూడా కలిసి ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో సిపియు అనేది ఇక్కడ మనకి సో చూడండి ప్రాసెసింగ్ అండ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్కి సంబంధించి ఈ ఆపరేషన్స్ మొత్తం సిపియు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందా మాట్లాడుకున్నాం మ్యాగ్నెటిక్ డ్రమ్ అని చెప్పి. సో మ్యాగ్నెటిక్ డ్రమ్ అనేది ఎందుకు చేస్తారంటే ఇది ఒక సిలిండర్ షేప్లో ఉంటుంది. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని స్టార్టింగ్లో వాడేవాళ్ళు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కోర్. సో మ్యాగ్నెటిక్ కోర్ వచ్చేసరికి సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్మాల్ రింగ్స్గా అంటే ఎరేస్ లాగా స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎరేస్లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటాము అని మనం చూసినట్లయితే సో ఎరేని ఇలా సూచిస్తామండి. సో డేటాని 1 2 3 4 5 ఇలా ఒక ఏరియాలో డేటాని స్టోర్ చేసుకుంటాము. సో ఇలా ఒక ఏరియా లాగా డేటాని స్టోర్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ కోర్ని యూజ్ చేస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్నే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో కంప్యూటర్కి సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్. సో ఇందా మనం చూసాం హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్, C++, తర్వాత జావా, పైథాన్, C# ఏవైతే ఉన్నాయో వాటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాము. సో మెషిన్ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ కంప్యూటర్ యాక్సెప్ట్. చూడండి బైనరీ లెవెల్లో ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో బైనరీ డిజిట్స్ అంటే బైనరీ అంటే ఏం చెప్పుకున్నాం మనం 0 లేదా 1. మరి ఈ 0 లేదా 1 రూపంలో ఉన్నటువంటి లాంగ్వేజ్లు ఏవైతే ఉన్నాయో దీన్నే మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి మెమరీ. సో మనం మాట్లాడుకున్నాం మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో మెమరీ అనేది డేటా స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. రైట్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చూసాం. సో మనిషి యొక్క మేధస్సు ఎలా ఉంటుందో అలా కృత్రిమంగా మేధస్సుని తయారు చేసి మెషిన్ లెవెల్లో ఒక మేధస్సుని తయారు చేసి దాని నుంచి మనం అవుట్పుట్ని పొందడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే రైట్. నెక్స్ట్ చూసుకుంటే సో బేసిక్గా మనం ఇప్పటి వరకు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనం చూసాం. తర్వాత కంప్యూటర్స్లో ఉన్నటువంటి జనరేషన్స్ అనేవి మనం చూస్తూ వచ్చాం. మరి ఇటువంటి కంప్యూటర్స్ని మనం టైప్స్ ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అంటే సో కంప్యూటర్స్ని బేసిక్గా 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే చూడండి సైజుని బేస్ చేసుకొని మనం డివైడ్ చేసుకోవచ్చు కంప్యూటర్స్ని. అలానే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం కంప్యూటర్స్ని డివైడ్ చేసుకోవచ్చు. పర్పస్ని బేస్ చేసుకొని మనం కంప్యూటర్స్ని డివైడ్ చేయవచ్చు. మరి సైజుని బేస్ చేసుకొని మనం చూసినట్లయితే సో చూడండి మొట్టమొదటిది మైక్రో కంప్యూటర్. మరి మైక్రో కంప్యూటర్ అంటే ఏంటి? సో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకున్నటువంటి కంప్యూటర్స్ని మైక్రో కంప్యూటర్స్ అని అంటాము. సో పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. సో పరిమాణంలో ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి ఈ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వీటినే పోర్టబుల్ కంప్యూటర్స్ అని కూడా అంటారు. పోర్టబుల్ కంప్యూటర్స్ అని అంటారు. సో మనం వాడే డెస్క్టాప్, పర్సనల్ కంప్యూటర్స్ అంటే PC, ల్యాప్టాప్, నోట్బుక్, ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మైక్రో కంప్యూటర్స్ అని అంటామండి. ఓకే. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1974 సంవత్సరంలో ఈ మైక్రో కంప్యూటర్ లేదా PCని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే
ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి 1973వ సంవత్సరంలో మొదటిసారి పీసీ లేదా మైక్రో కంప్యూటర్ని తయారు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అమెరికా దేశానికి చెందినటువంటి ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ పీసీ లేదా మైక్రో కంప్యూటర్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఇతన్నే ఫాదర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పర్సనల్ కంప్యూటర్ని కాకుండా ల్యాప్టాప్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే అలెన్ కే అనే వ్యక్తి ల్యాప్టాప్ను రూపొందించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మినీ కంప్యూటర్స్. సో మినీ కంప్యూటర్స్ కనుక మనం చూసినట్లయితే సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే పరిమాణంలో చాలా చిన్నది. సో ఇక్కడ మనం చూడండి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటున్నాం. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కంటే కొంచెం చిన్నవి, మైక్రో కంప్యూటర్స్ కంటే కొంచెం సైజులో పెద్దవి. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారు అంటే సిఏడి అంటాం, మనకు తెలిసిందే. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటాం, చూడండి సిఏడి, ఆటో క్యాడ్ అంటాం, సిఏడి క్యాడ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు బయట. సో ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో బేసిక్గా ఇంటర్నల్ మెమరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బిజినెస్కి సంబంధించి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని ఎక్కువగా వాడుతుంటారు. సో ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే చాలా వేగంగా పనిచేసేవి, చాలా ఖర్చుతో కూడుకున్న కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్ కంప్యూటర్స్ అంటారు. సో వీటికి సంబంధించి క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, తర్వాత ఫిజికల్ సిమ్యులేషన్, క్రిప్టో అనాలిసిస్, తర్వాత మిలిటరీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి సూపర్ కంప్యూటర్స్ గురించి మనం నెక్స్ట్ ఒక సింగిల్ వీడియో చేద్దాం, ఆ వీడియోలో చూద్దాం. ఓకే, తర్వాత అసలు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఒకే టైంలో సేమ్ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒక సిస్టమ్ని యూజ్ చేసుకుంటే దాన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటాము. సో బిజినెస్ పరంగా యూజ్ చేసేది ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు కంప్యూటర్ని సైజ్ ఆధారంగా మనం చూసాం. మరి సైజ్ కాకుండా మనం ఇంకో రకంగా కంప్యూటర్స్ని మనం ఎలా చూడొచ్చు అంటే చూడండి ఒకసారి. పర్ఫార్మెన్స్ ఆధారంగా కంప్యూటర్స్ని మనం కనుక చూసినట్లయితే ఎనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ అని 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. సో మీరు చూడండి మన చేతికి పెట్టుకునే వాచ్ ఉంటుంది. ఈ వాచ్ ముళ్ళు ఏదైతే ఉంటుందో ఆ ముళ్ళు మనకి టైం చూపిస్తూ ఉంటుంది. ఆ ముళ్ళుని బేస్ చేసుకొని మనం టైం ఎంత అయిందో మనం లెక్క వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా స్మార్ట్ వాచ్లో కనుక మనం చూసినట్లయితే మనకి డిజిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో టైం 8 అయితే 0800 లేదా 800 PM AM ఇట్లా పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎనలాగ్ కంప్యూటర్స్ అంటే సో ఎనలాగ్ లేదా డిజిటల్ అంటే రెండింటి తేడా చూద్దాం చూడండి. సో డిజిటల్ వచ్చేసరికి మనకి డిస్ప్లే కనిపిస్తూ ఉంటుందండి, అంకెల యొక్క డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు కానీ మీరు చూడండి ఇట్లా మీకు టైము రైల్వే స్టేషన్లో టైము ఇలా ఉంటుంది, ఒక 8 అంకెలాగా ఉంటుంది. 8 అంకెలాగా ఉండి అక్కడ టైం ఎంత అయితే అంత, ఇప్పుడు సపోజ్ 8 అనుకోండి, ఇదంతా ఎలిగా ఉంటుంది. అట్లా కాకుండా సపోజ్ టైం 9 అయింది అనుకోండి, ఈ గీత ఉండదు. ఓకే, ఈ 2 గీతలు ఉండవు, 9 కనిపిస్తూ ఉంటుంది. సో దీన్నే 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటామండి. సో ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేని బేస్ చేసుకొని మనకి టైంని చూపించడం కానీ ఏదైతే ఉంటుందో దాన్నే డిజిటల్ విధానం అని చెప్తాం. ఓకే, సో కంప్యూటర్స్లో కూడా మనం చూసుకుంటే ఎనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. సో ముళ్ళ ఆధారంగా టైం చూపించేదాన్ని ఎనలాగ్ వాచ్ అంటాం. అదే మనకి స్మార్ట్ వాచ్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటల్ వాచ్ అంటాం. సో మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా చెప్పాను. సో అదేవిధంగా ఎనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్ అంటే ఇప్పుడు మనం వాడే కంప్యూటర్ మొత్తం డిజిటల్ కంప్యూటర్స్. ఓకే, మరి ఎనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే సపరేట్గా కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేసే వాటిని ఎనలాగ్ కంప్యూటర్స్ అంటారు. సపోజ్ లాజికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ చేసే వాళ్ళని, తర్వాత మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా యూజ్ చేసేదాన్ని, తర్వాత సర్టెన్ టెంపరేచర్ని కానీ పీడనాన్ని కానీ కనుక్కోవడానికి, వాటిని కొంచెం చేంజ్ చేయడానికి
అంటే వాటిని ఎలా కావాలంటే అలా ప్రాసెస్ చేసే విధానానికి యూజ్ చేయడానికి అనలాగ్ కంప్యూటర్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో దీన్ని ఇంజనీరింగ్ ప్రయోగాలకే ఈ అనలాగ్ కంప్యూటర్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకి అవైలబుల్గా ఉండేటువంటి మనం క్లియర్గా చూస్తే ఇందా మనం మాట్లాడుకున్న అనలాగ్ వాచ్ అని చెప్పి, ఆ అనలాగ్ వాచ్లో మనం చూడొచ్చు. లేదంటే మన బండిలో ఉన్నటువంటి స్పీడోమీటర్ ఉంటుంది చూడండి. ఈ స్పీడోమీటర్లో ఎనలాగ్ ఉంటేనేమో ముళ్ళు పైకి కిందకి జరుగుతూ ఉంటుంది మన స్పీడ్ని పెంచుకుంటూ ఉంటే, డిజిటల్ ఉంటే నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా డిజిటల్ ఉంటే ఈ డిస్ప్లే అనేది ఉంటుంది. 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటాను దీన్ని. సో ఇట్లా 8 లాగా ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో 8 లాగా ఇట్లా ఒక నెంబర్ అనేది ఉంటుంది. దీంట్లో ఇట్లా పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంతవరకు టైం ఎంత అయిందో అంతవరకే డిస్ప్లే అవుతుంది. 9 అయితే ఎంతవరకు ఉంటుంది, 8 అయితే మొత్తం ఉంటుంది. సో 2 కావాలనుకో మళ్ళీ 2 ఇలా 2 ఉంటుంది. సో ఇలా. ఓకే, రైట్. నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్స్. సో హైబ్రిడ్ కంప్యూటర్స్ చూసినట్టయితే సో ఎనలాగ్ అండ్ డిజిటల్, ఒక పర్పస్ కోసం యూజ్ చేసే ఎనలాగ్, అలానే పర్సనల్గా యూజ్ చేసుకునే డిజిటల్ కంప్యూటర్స్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి కలయికి హైబ్రిడ్ కంప్యూటర్స్ అని అంటాం. సో మరి డిజిటల్ కంప్యూటర్స్ అనేవి పర్సనల్గా యూజ్ చేసుకుంటాము, బిజినెస్ కోసం యూజ్ చేస్తాం. మనం వాడే డెస్క్టాప్, తర్వాత డిజిటల్ వాచ్లు, ల్యాప్టాప్లు, పీసీలు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్స్ కిందకే వస్తాయి. ఓకే, తర్వాత హైబ్రిడ్ కంప్యూటర్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఎనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. కాంబినేషన్ ఆఫ్ ఎనలాగ్ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ హైబ్రిడ్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, పర్పస్ ఆధారంగా అంటే అక్కడ పర్పస్ ఏంటి దాన్ని బట్టి మనం కంప్యూటర్స్ని మళ్ళీ టూ టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అవేంటి అంటే, సో ఇక్కడ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి జనరల్ పర్పస్ కంప్యూటర్స్, 2 స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. మరి జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే సో ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో వీటి ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం కానీ, అకౌంటింగ్ కానీ, డేటాబేస్ క్రియేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయో దాని జనరల్ పర్పస్ కంప్యూటర్స్ మనం వాడే డే టు డే మనం వాడే కంప్యూటర్స్ అండి. ఓకే, మరి స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే వీటిల్లో ఓన్లీ ఒక స్పెషల్ టాస్క్ కోసం, ఓకే, స్పెషల్ టాస్క్ల కోసం తయారు చేయబడిన కంప్యూటర్స్ని స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పి అంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి బేసిక్గా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, రైట్. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే మెమరీ యూనిట్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం మెమరీ యూనిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం మీరు ఖచ్చితంగా రోబో సినిమా కనుక మీరు చూసినట్లయితే అక్కడ రోబోలో ఉన్న రజనీకాంత్ చెప్తాడు, ఐ యామ్ చిట్టి, స్పీడ్ 1 THz. సో స్పీడ్ కాబట్టి హెడ్జ్లో చెప్పాడు. మెమరీ 1 ZB అని చెప్తాడు. చూడండి, ZB ZB అని చెప్తాడు. ఓకే, సో మనకి మెమరీ కంప్యూటర్స్లో ఉన్న మెమరీ మనం ఇందా మాట్లాడుకున్నాం, బైనరీ లాగా ఉంటుంది అని చెప్పి మనం. సో ఐదర్ 0 or 1 రూపంలో కంప్యూటర్లో మెమరీ అనేది సేవ్ అవుతుంది. మరి ఒక 0 లేదా చూడండి ఒక 0 లేదా ఒక 1 లాగా డేటా అనేది సేవ్ అవుతే, ఒక 0 లేదా 1 లాగా డేటా అనేది సేవ్ అయింది అనుకోండి, 1 minute, ఐదర్ 0 or 1 ఇట్లా డేటా అనేది మనకు సేవ్ అయితే దాన్ని బైనరీ అంటాం. సో ఈ 0 కానీ 1 కానీ దీన్ని కలిపి ఏమంటాము అంటే ఒక బిట్ అని అంటాం. ఓకే, సో 1 కానీ 0 కానీ కలిపితే ఒక బిట్ అంటాం. మరి 8 బిట్స్ కలిపితే మనకి ఒక బైట్ అవుతుంది. సో కంప్యూటర్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మెమరీస్ గురించి ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. సో 8 బిట్లు కలిపితే ఒక బైట్ అవుతుంది. మరి మీ ఫోన్ ఎంత స్పీడ్, మీ ఫోన్లో డేటా ఎంత స్పీడ్ వస్తుందండి అంటే 10 MBps వస్తుందని అంటాం. మరి 10 MBps అంటే ఏంటి? 10 MB/s, MBps. చూడండి, MBps. ఓకే, MB/s. ఆ ఫోన్లో 10 MBps అని చెప్పి మనం చెప్తాం. మరి 10 MBps అంటే 10 మెగాబైట్లు స్పీడు, అంటే ఆ స్పీడ్తో రన్ అవుతూ ఉంటుంది.
డౌన్లోడ్ మనం ఏదైనా ఫైల్ పెట్టుకుంటే సెకండ్కి 10 MBPS డేటా అనేది మనకు డౌన్లోడ్ చేసి చూపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది, ఏంటనేది మనం చివరిలో చూద్దాం. ఓకే, సో 8 బిట్లు కలిపితే 1 బైట్ అవుతుంది. అలానే 1024 బైట్స్ కలిపితే 1 KB కిలోబైట్. అలానే 1024 KB కలిపితే 1 మెగాబైట్. 1024 MB కలిపితే 1 గిగాబైట్. మరి మనం ఈ ఫోన్ స్టోరేజ్ ఎంత అంటే 64 GB అండి అంటాం. మరి 64 GB అంటే ఏంటి? జీబీ అంటే గిగాబైట్. ఓకే, సో కిలో, మెగా, గిగా. గిగా తర్వాత టెరాబైట్. సో 1024 గిగాబైట్స్ కలిపితే 1 టెరాబైట్ అవుతుంది. మరి 1024 టెరాబైట్స్ కలిపితే 1 పెటాబైట్ అవుతుంది. మరి 1024 పెటాబైట్స్ కలిపితే 1 హెక్సాబైట్ అవుతుంది. 1024 హెక్సాబైట్ కలిపితే 1 జెటాబైట్ అవుతుంది. సో మీకు ఇప్పటికి అర్థమైంది రోబో సినిమాలో మెమరీ 1 జెటాబైట్ అంటే మరి ఆ రోబోకి మనకి 64 GB లేదా 128 GB ఉన్న ఫోన్లోనే మనకి ఎంత మెమరీ ఉంటుంది, ఎన్ని ఫోటోలు మనం సేవ్ చేసుకుంటున్నాం. మనకి వద్దనుకున్నా కానీ ఎట్లా లేదనుకున్నా ఒక 20-30 వేలు ఫొటోస్ అనేవి మన ఫోన్లో సేవ్ చేసుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి వేసుకుంటున్నాం. మరి ఎంత మెమరీ మనకి ఫోన్లో 128 GBకే ఉంది. మరి చూడండి 1 TB మన ల్యాప్టాప్ ఇస్తారు. ఇంతకుముందు 1 TB ఇచ్చేవాళ్ళు, హార్డ్ డిస్క్ 1 TB ఇచ్చేవాళ్ళు. మరి 1 TB హార్డ్ డిస్క్ ఉంటే ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు మన దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. మరి ఆ సినిమాలో చెప్పిన 1 జెటాబైట్ అంటే ఎంత మెమరీ ఉంటుందో చూడండి. ఓకే, అందుకనే అక్కడ ఆ సినిమాలో ఎటువంటి షాప్కి వెళ్ళినా కానీ ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటూ తర్వాత యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఆ రోబో. ఓకే, సో సినిమా అనేది పక్కన పెట్టేద్దాం. సో ఇది మెమరీ గురించి. ఓకే, మనం ఇందా మాట్లాడుకున్నాం ఇంటర్నెట్ స్పీడ్ గురించి. మరి ఇంటర్నెట్ స్పీడ్లో మరి ఇదే వాడతారా మెగాబైట్స్ అంటే? కాదు. చూడండి ఇంటర్నెట్ స్పీడ్లో వీళ్ళు వాడేది ఏంటి అంటే క్యాపిటల్ MB వాడరు వీళ్ళు. క్యాపిటల్ MB వాడకుండా ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ MB దే విల్ యూజ్ స్మాల్ MB. ఓకే, మీరు చూసుకోండి ఎప్పుడైనా కానీ యాక్ట్ ఫైబర్ ఇటువంటి ఫైబర్ సంస్థలు ఎవరైనా కానీ క్యాపిటల్ MBPS వాడరు. క్యాపిటల్ MBPS వాడారు అంటే వాడు ఖచ్చితంగా 1024 KB ఇవ్వాల్సిందే. మరి స్మాల్ MBPS వాడారు అంటే స్మాల్ MB అంటే ఏంది? స్మాల్ MB అంటే మెగా బిట్స్. ఓకే, మెగాబైట్ అంటే 1024 KB. మరి మెగా బిట్స్ అంటే ఓకే, సో ఇలా మన నెట్వర్క్ స్పీడ్ అనేది మీరు చూస్తుంటారు 10 MBPS వస్తుంది కానీ సినిమా ఏంద్ర డౌన్లోడ్ అవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ మీకు అయ్యే డౌన్లోడు 10 MB/s అవుతుంది, 10 MB అవ్వదు. ఓకే, సో అందువల్ల మీకు ఇది డిలే అవుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఇది మీకు డిలే అవుతూ ఉంటుంది. సో ఇదండి కంప్యూటర్కి సంబంధించిన మెమరీ సంబంధించిన పూర్తి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, మరి ఇప్పటి వరకు కంప్యూటర్ గురించి చూసాం. మరి కంప్యూటర్లో డేటా మరి స్టోర్ చేయాలి, కంప్యూటర్కి మరి ఇన్పుట్ ఇవ్వాలి, కంప్యూటర్కి సంబంధించి మనం వర్క్ చేయాలి అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి కంప్యూటర్లో డేటా ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాం? మరి కంప్యూటర్లో డేటా ఇవ్వాలి అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఇవ్వగలం. సో కంప్యూటర్ డేటా అనేది మనం ఎలా ఇవ్వగలం అంటే మనం ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇవ్వగలం. మరి ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే సో బేసిక్గా కంప్యూటర్కి సంబంధించిన కాంపోనెంట్స్ మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి హార్డ్వేర్, రెండోది సాఫ్ట్వేర్. మరి ఏంటండి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటే మన కంటికి కనిపించి మనం చేత్తో టచ్ చేయగలిగే వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని హార్డ్వేర్ అంటాం. సో చూడండి, ఒక కంప్యూటర్ని మనం వాడుతున్నాము అంటే దాంట్లో ఉన్న కీస్ని మనం టచ్ చేస్తాం. సో అక్కడ ఉన్న కీబోర్డ్, మరి కంప్యూటర్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉంటాం మానిటర్. సో మౌస్ని పెట్టేసి మనం అటు ఇటు ఇట్లా కదిలిస్తూ ఉంటాం. ఓకే, సో మౌస్ని పెట్టి మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో మరి మౌస్ ఒకటి. ఓకే, తర్వాత మనం డేటా స్టోర్ చేసుకోవడానికి పెన్ డ్రైవ్స్ వాడుతున్నాం, డిస్క్లు వాడతాం, సిడీస్ కానీ డివిడీలు కానీ వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి
హార్డ్వేర్ కింద వస్తాయి. కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ కిందకి ఇవన్నీ వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి కంప్యూటర్ పరంగా అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, సో మనం చేత్తో ఏదైతే టచ్ చేయలేమో, కంప్యూటర్ పరంగా మనం చేత్తో ఏదైతే టచ్ చేయలేమో ఆ టచ్ చేయలేని వాటిని మనం సాఫ్ట్వేర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో సాఫ్ట్వేర్ అనేది బేసిక్గా దాని యొక్క డెఫినేషన్ పరంగా మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, అది సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో ఒక ప్రోగ్రామ్ అనేది రాసి ఇలా ఈ బటన్ నొక్కితే ఇలా చూపించాలి, ఈ బటన్ నొక్కితే ఇలా చూపించాలి అని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో తయారు చేసే ఒక కోడింగ్నే సాఫ్ట్వేర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ హార్డ్వేర్ అలా కాదు. సో చూడండి, కంప్యూటర్లో ఉన్న పెరిఫెరల్ డివైజెస్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఇన్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ అంటే నథింగ్ బట్ మనం కంప్యూటర్కి ఏమన్నా ఇస్తున్నామా దాన్ని మనం ఇన్పుట్ అని చెప్పి అంటాం. ఓకే, కంప్యూటర్కి మనం ఏదన్నా ఎంటర్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇన్పుట్ అని చెప్తాం. అలా కాకుండా కంప్యూటర్కి మనం ఇచ్చిన ఇన్పుట్ ద్వారా మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం అంటే ఏదన్నా మన కంప్యూటర్ నుంచి మనం తీసుకోగలుగుతున్నాం, సో దాన్ని అవుట్పుట్ అని చెప్తున్నాం. అలా కాకుండా మనకు సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, వాటిని స్టోరేజ్ డివైజెస్ అని చెప్పి అనొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మీకు అన్నీ తెలిసినవి ఉంటాయి. ఇన్పుట్ డివైజెస్, కీబోర్డు ద్వారా మనం కీస్ నొక్కేసి మనకు కావాల్సిన డేటాని కంప్యూటర్లోకి ఇస్తున్నాం. మౌస్ ద్వారా కూడా మనం డేటాని ఇస్తున్నాం. నెక్స్ట్ లైటింగ్ పెన్. సో ఈ లైట్ పెన్ ద్వారా డేటాని మనం కంప్యూటర్కి ఇస్తున్నాం. జాయ్ స్టిక్ మన అందరికీ తెలిసిందే, గేమ్స్ ఆడుతూ మనం దీనికి సంబంధించిన డేటా అనేది ఇన్పుట్ అనేది మనం గేమ్స్ ద్వారా ఇస్తున్నాం. నెక్స్ట్ బార్ కోడ్ రీడర్, స్కానర్, ఓసిఆర్, ఎంఐసిఆర్. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. ఓకే, సో సూపర్ మార్కెట్లో ఇప్పుడు మనం ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్తున్నామా, లేదన్నా ఏదైనా చిన్నపాటి టిఫిన్ చేయడానికి ఒక 10 రూపాయలు టిఫిన్ చేసినా కూడా మనం స్కాన్ చేస్తున్నాం. మరి స్కాన్ చేస్తున్నామంటే అక్కడ ఏముంటుంది, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తున్నాం. ఓకే, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఆ క్యూఆర్ కోడ్ మన ఫోన్తో స్కాన్ చేస్తే ఫోన్ అనేది రీడ్ చేసుకుంటుంది. దాన్నే క్యూఆర్ కోడ్ రీడర్ అంటారు. సో మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు చూడండి, క్యూఆర్ కోడ్ వచ్చేసరికేమో ఇట్లా స్క్వేర్ లాగా ఉంటుంది. స్క్వేర్ లాగా ఉండి సో అక్కడక్కడ మధ్యలో ఇంకో చిన్న స్క్వేర్, ఇట్లా మళ్ళీ ఇక్కడ ఒక స్క్వేర్, మళ్ళీ మధ్యలో ఏదో కోడ్ సంథింగ్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న స్క్వేర్, మళ్ళీ చిన్న స్క్వేర్ ఇట్లా ఉండి మధ్యలో ఇట్లా పెడితే కోడ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇది క్యూఆర్ కోడ్ అంటాం. అలా కాకుండా బార్ కోడ్ అండి. బార్ కోడ్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ హాల్లో ఇలా ఉంటుంది. ఎగ్జామ్లో బార్ కోడ్ అనేది మనకి ఏదైనా వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు మీద కూడా ఇట్లా చూడండి, ఇది ఇట్లా వెనకాల గీతలు అనేవి ఉంటాయి. సో వెనకాల ఇలా గీతలు ఉంటాయి. సో దీన్ని బార్ కోడ్ అని చెప్పి అంటాం. సో ఈ బార్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ బార్ కోడ్ అనేది మనకి సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు దీన్ని స్కాన్ చేస్తారు. ఓకే, సో ఇది బార్ కోడ్ అంటారు. సో ఈ బార్ కోడ్ ఇదేమో క్యూఆర్ కోడ్. సో ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్, ఈ బార్ కోడ్ రీడర్ ద్వారా ఇన్పుట్ అనేది మన సిస్టమ్కి అనేది ఇస్తాం. ఓకే, సో ఈ రెండేమో కోడ్స్. ఈ బార్ కోడ్ రీడర్ ద్వారా ఇన్పుట్ అనేది మనం ఇస్తూ ఉంటాం. స్కానర్, మనం ఒక పేజీని స్కాన్ చేసుకోవాలి అంటే మనం స్కానర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఓఎంఆర్, ఆప్టికల్ మార్క్ రీడర్. సో మనకి ఓఎంఆర్ షీట్ అంటాం, ఎగ్జామ్ హాల్లో బబ్లింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఇట్లా మనం బబ్లింగ్ చేసిన ఈ ఓఎంఆర్ షీట్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా సిస్టంలో పెట్టేస్తే సో ఎక్కడైతే బబుల్ అయిందో అంతవరకు తీసుకొని మన స్కోర్ అనేది వాళ్ళు డిస్ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని ఓఎంఆర్ అని అంటాం. సో ఇవన్నీ ఇన్పుట్ డివైస్ కిందకే వస్తాయండి. నెక్స్ట్ ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటాం ఎంఐసిఆర్ అంటే. సో దీంట్లో ఐరన్ పార్టికల్స్ కలిగి ఉన్నటువంటి ఇంక్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ప్రింట్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఇది డేటాని రికగ్నైజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి బయటికి ఇస్తూ ఉంటుంది. మరి ఎంఐసిఆర్ కోడ్ ఎక్కడ వాడతారండి అంటే బ్యాంక్స్లో ఉన్నటువంటి చెక్ బుక్కుల్లో ఈ ఎంఐసిఆర్ అనేది వాడతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి అవుట్పుట్ డివైస్ మనం చూస్తున్న కంప్యూటర్ మనం చూస్తున్నామంటే మన ల్యాప్టాప్ మనం చూసుకుంటున్నామంటే మన సిపియు చూడమండి, మానిటర్ చూస్తాం మనం. ఓకే, మన కంటికి కనిపించే డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని మనం మానిటర్ అంటాం. అలా కాకుండా ఏదైనా మనకి మెటీరియల్ జిరాక్స్ తీసుకోవాలని అనుకుంటే మనం ప్రింటర్ ద్వారా జిరాక్స్ తీసుకుంటూ ఉంటాం.
అలానే ఒక సాంగ్ మనం ప్లే చేస్తే అక్కడ ఆ సాంగ్ వచ్చే ఆడియో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అవుట్పుట్ అంటాం. సో ఇది కూడా స్పీకర్ ద్వారా మనకి బయటకు వస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మరి ప్లాటర్ అంటే ఏంటి అంటే, సో దీని ద్వారా వెక్టర్ గ్రాఫిక్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో పెన్నులు, పెన్సిల్ ఏవైతే మార్కర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఉపయోగించి మనం రాస్తూ ఉంటాం. రాసింది మనకి అవుట్పుట్ లాగా వస్తూ ఉంటుంది. దీన్ని ప్లాటర్ అంటాం. ఇవే కాదు, ప్రాజెక్టర్లు అవ్వచ్చు, తర్వాత యూఎస్బీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ అవుట్పుట్ డివైస్ కిందకే వస్తాయి. మరి స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటి? మరి హార్డ్ డిస్క్ అంటాం. మన సిస్టంలో డేటా అనేది ఉంటుంది. మన డేటా అనేది సేవ్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ అనేది మన సిస్టంలో అరేంజ్ చేసి ఉంటుంది. సో దాన్ని మన డిస్క్ లాగా పార్టిషన్ చేసుకుంటాం. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఇన్ని రకాల డ్రైవ్లుగా మనం పార్టిషన్ చేసుకుంటూ ఉంటాం. ఉండేది ఒకటే హార్డ్ డిస్క్. దాంట్లో 1 TB హార్డ్ డిస్క్ని రకరకాలుగా పార్టిషన్ చేసుకొని, సో సి డ్రైవ్ వరకు సాఫ్ట్వేర్లు, డి డ్రైవ్ వరకు మూవీస్, ఈ డ్రైవ్లో మన మెటీరియల్, ఇట్లా మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. మరి ఫ్లాపీ డిస్క్ కానీ, కాంపాక్ట్ డిస్క్ అంటే మనకి తెలిసిందే CD. ఓకే, తర్వాత డివిడీలు వచ్చేసినాయి. నెక్స్ట్ పెన్ డ్రైవ్, నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. ఇది ఈ షేప్లో ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ వచ్చేసరికి ఈ షేప్లో ఉండి ఇక్కడ ఒక చిన్న ఇట్లా రౌండ్గా ఉంటాం, తర్వాత ఇక్కడ ఒక ఇట్లా ఉంటాం, ఇట్లా ఫ్లాపీ డిస్క్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. ఇది మనకి స్టోరేజ్ డివైస్ అండి సిస్టమ్కి సంబంధించి. తర్వాత ఇందులోనే మనం చూసినట్లయితే దీంట్లో సిస్టమ్ కంప్యూటర్కి సంబంధించి మనకి అవుట్పుట్ డివైస్లో భాగంగా 2 ఉంటాయి. ఒకటి CPU, ఒకటి తర్వాత మెమరీ యూనిట్ ఒకటి. అంటే బేసిక్గా సిస్టమ్ అనేది మనకి 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. అది మనకు అప్రస్తుతం మామూలుగా అయితే, ఎందుకంటే అంత డెప్త్ మనకు అవసరం లేదు. సో కంప్యూటర్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇన్పుట్ డివైజెస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ యూనిట్ అని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. సో నార్మల్గా చెప్తాను చూడండి. సో కంప్యూటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇన్పుట్ డివైజెస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ యూనిట్. సార్ మరి ఇన్పుట్ డివైజెస్ మనం ఇక్కడ చూసాం. మరి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసేది ఎవరండి? ఎవరు చేస్తారు దాన్ని ప్రాసెస్ అంటే? CPU ప్రాసెస్ చేసి మనకి ఇదిగో అవుట్పుట్ ఇలా ఇస్తుంది. వీటి ద్వారా అవుట్పుట్ ఇస్తుంది. మరి ఈ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతూ ఉంది అంటే, అసెంబ్లీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ CPUని కూడా మళ్ళీ మనం 3 రకాల పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ALU, CUగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్గా మనం ఈ CPUని డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత మెమరీ అంటాం. చూసుకోండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇందాక మీకు కంప్యూటర్లో ఉన్నటువంటి మెమరీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ కంప్యూటర్లో ఉన్న మెమరీని స్టోర్ చేసుకుంటున్నాం డిస్క్, హార్డ్ డిస్క్ అంటున్నాం. చూడండి, హార్డ్ డిస్క్ అంటున్నాం. అలా కాకుండా మనం ఎప్పుడు మన ఫోన్లు కొనాలన్నా కానీ మనం మాట్లాడుకునేది ఏంటయ్యా అంటే ర్యామ్ లేదా రోమ్. ఫోన్ ర్యామ్ ఎంత అంటాం మనం. మరి ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీని ర్యామ్ అంటాం. మరి ర్యాండమ్ యాక్సెస్ మెమరీని ర్యామ్ అంటున్నాం అంటే మరి ఇది వచ్చేసరికి ఒక టెంపరరీ మెమరీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే, లేదా వోల్టైల్ మెమరీ అంటాం. సో దీన్నే రీడ్ అండ్ రైట్ మెమరీ అని కూడా ర్యాండమ్ యాక్సెస్ మెమరీని మనం అంటాం. సో ఇందులో ఏదన్నా ర్యామ్కి సంబంధించి, సో చూడండి మీరు ఇంతకుముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం వర్క్ చేసుకున్నాం, టక్కన కరెంట్ పోగానే నోట్ ప్యాడ్ అనేది మనం కరెంట్ రాగానే ఆన్ అవ్వదు, దానిపైన అది అయిపోతుంది. అదే కనుక మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫైల్ని, అది డి డ్రైవ్లోనో ఈ డ్రైవ్లోనే సేవ్ అవుతుంది. దాన్ని మనం రోమ్ అంటాం. ఈ రోమ్ వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమరీ. ఇది పర్మనెంట్. ఓకే, సో ఇది పర్మనెంట్ మెమరీ. ఈ పర్మనెంట్ మెమరీ శాశ్వతంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ రోమ్లో కూడా మనకి 3 రకాలు ఉన్నాయి. ఓకే, సో ఇలా కాకుండా మనకి ఎక్స్టర్నల్ మెమరీ కనుక మనం చూసుకున్నట్లయితే కాంపాక్ట్ డిస్క్, పెన్ డ్రైవ్, ఇవన్నీ ఎక్స్టర్నల్ మెమరీస్. సో ఇలా కంప్యూటర్లోకి వచ్చిన డేటా అంతా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ లేదా CU లేదా రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాసెస్ చేసి CPU ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇలా CPU ప్రాసెస్ చేసి మనకి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇది మనకి కంప్యూటర్స్కి సంబంధించినటువంటి డేటా. సో దీనికి సంబంధించిన డివైజెస్ ఏంటి అని చెప్పి మనం చూసాం.
సో నెక్స్ట్ కంప్యూటర్ సంబంధించిన లాంగ్వేజెస్ మనం ఇందాక చూసాం. సో లో లెవెల్ లాంగ్వేజెస్ లేదా మెషిన్ లాంగ్వేజెస్ అంటాము, లేదా హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో C++, జావా స్క్రిప్ట్, తర్వాత పైథాన్, తర్వాత C#. సో ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కిందకు వస్తాయి అని చెప్పి మనం చెప్పచ్చండి. సో ఇది బేసిక్గా మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్స్. ఓకే, కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్స్. నెక్స్ట్ టాపిక్లో మనం భారతదేశంలో సూపర్ కంప్యూటర్స్ గురించి మనం చూడబోతున్నాం. ఓకే, సో ఈ టాపిక్లో క్వశ్చన్స్ వేడి మీద పడతాయి అంటే నార్మల్ ఎగ్జామ్స్, సో గ్రూప్ 2 కాకుండా నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వచ్చేసరికి ఏమో మెమరీ టైప్స్ మీద పడతాయి. ఒక డివైజ్ ఇచ్చేసి ఏ రకమైన డివైజ్ అనేది దాని మీద క్వశ్చన్ అనేది అడుగుతారు. ఒక లాంగ్వేజ్ చేసి ఇది హై లెవెల్ లాంగ్వేజా లో లెవెల్ లాంగ్వేజ్ అని క్వశ్చన్ అడుగుతారు. సో ఈ రకంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు.